పిల్లలు టెన్షన్ పడ్డం రోజుల దగ్గర నుంచి పేరెంట్స్ టెన్షన్ పడ్డం రోజులు కూడా స్టార్ట్ అయిపోయింది. సబ్జెక్ట్ ఏం మారలేదు, టెన్షనే పెరిగింది. హాల్ టికెట్, పెన్ అవన్నీ గుడికి తీసుకెళ్తూ ఉంటారు. పిల్లల తాలూకా కెరీర్ని దృష్టిలో పెట్టుకొని పేరెంట్స్ మీద కూడా విపరీతమైన ప్రెషర్ కనబడుతోంది. ఆ భక్తి వల్ల ఆ భగవంతుడి తాలూకా సహకారం కూడా ఖచ్చితంగా అందుతుంది. టైం టేబుల్ ఫాలో అవడమే కాదు, ఏ టైంలో ఫాలో అవ్వాలో కూడా తెలుసుకోవాలి. నమస్తే, వెల్కమ్ టు డిజిటల్ మహిళ సాంప్రదాయ. ఎగ్జామ్స్ వస్తే చాలు స్టూడెంట్స్ అందరూ ఫుల్ టెన్షన్లో ఉంటారు. స్టూడెంట్సే పక్కన పెడితే ఈ మధ్యకాలంలో పేరెంట్స్ కూడా కంగారు పడడం మొదలు పెట్టారు. వీళ్ళు ఎలా చదువుతున్నారు, ఎలా పాస్ అవుతారు, ఎన్ని మార్కులు వస్తాయి. సో ఇలాంటి టెన్షన్లో ఏం చేస్తే బాగుంటుంది అని తెలుసుకుందామా? నమస్తే గురుగారు. నమస్తే అండి. ఎగ్జామ్స్ అనేది ఒక పెద్ద యుద్ధం. అసలు ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి అంటే వారం 10 రోజుల ముందే ఇంట్లో, చుట్టాల్లో, లేదంటే ఫ్రెండ్స్లో మీ అబ్బాయికి ఎగ్జామ్స్ వస్తున్నట్టున్నాయి, డేట్ ఎప్పుడు, లేదంటే మీ పాప ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయా, ఇలాంటి ఒక డిస్కషన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. పిల్లలు టెన్షన్ పడ్డం రోజుల దగ్గర నుంచి పేరెంట్స్ టెన్షన్ పడ్డం రోజులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. నిజంగానే అంత టెన్షన్గా ఫీల్ అయితే మనం ఏమైనా టెన్షన్ తగ్గించడానికి చేయగలమా? మంచి ప్రశ్న అమ్మా. ఇప్పుడు ఎగ్జామ్స్ టైమ్స్ కూడా నడుస్తున్నట్టున్నాయి. అన్ని గ్రూప్స్ వాళ్ళకి, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎగ్జామ్స్ నడుస్తున్నట్టున్నాయి. సో ఇప్పుడు పూర్వంలాగా ఒక ఎగ్జామ్ రాయడం అంటే ఏదో వెళ్ళాం వచ్చాం, ఆ సబ్జెక్ట్ రాసి వచ్చాం అన్నట్టు కాకుండా ఇప్పుడంతా కాంపిటేటివ్ మోటివ్లోకి వెళ్ళిపోయింది. అలాగే ఆబ్జెక్టివ్ అని, అలాగే ప్రిస్క్రిప్టివ్ అని, ఈ రకరకాల మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇప్పుడు తయారవుతున్నాయి. సో వీటి తాలూకా ప్రెషర్ పిల్లల మీదే కాకుండా పిల్లల తాలూకా కెరీర్ని దృష్టిలో పెట్టుకొని పేరెంట్స్ మీద కూడా విపరీతమైన ప్రెషర్ కనబడుతోంది. బట్ ఇంకొకటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మన ముందు జనరేషన్ కన్నా ఎక్కువ మనం ఏం చదవట్లేదు, అదే నాలెడ్జ్ని గెయిన్ చేస్తున్నాం. మన జనరేషను అంతకు తగ్గించి చదవట్లేదు. అంటే సబ్జెక్ట్ ఏం మారలేదు, టెన్షనే పెరిగింది కదా. అవును, సబ్జెక్ట్ ఏం మారలేదు కదా, అదే సబ్జెక్ట్ చదువుతున్నారు. ఎంబీబీఎస్ అప్పుడు చదివినా ఇప్పుడు చదివినా ఇంకొంచెం ఎలాబొరేట్ అయి ఉంటుంది. అలాగే ఒక ఇంజనీరింగ్ చూసుకుంటే, పాత ఇంజనీరింగ్ అయినా కొత్త ఇంజనీరింగ్ అయినా, అప్పుడు బీఈ అయినా ఇప్పుడు బీటెక్ అయినా ఇంచుమించుగా సబ్జెక్ట్ అంతా ఒకలాగే ఉంటుంది. కానీ అప్పుడు లేని టెన్షన్ ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే, దానికి మేజర్ కారణం ఏంటంటే కాంపిటీషన్. స్కోరింగ్ మార్క్స్ ఆల్సో ఇంపార్టెంట్ కాబట్టి. ఎందుకంటే మంచి స్కోర్ వచ్చిన వాళ్ళకి మంచి పాసిబిలిటీస్ ఉంటాయి, మంచి ఈ కాలేజీల్లో సీట్లు వస్తాయి ఇంటర్మీడియట్ దాటిన తర్వాత, లేదంటే ఎంసెట్లో మంచి ర్యాంక్ వస్తే మంచి కాలేజీలో సీట్ వస్తుంది. ఇలాంటి ఒక ప్రొసీజర్ ఇప్పుడు నడుస్తుంది. అయితే ఇవన్నీ పక్కన పెడితే ఎలా మన మైండ్ని చదువు మీదకి ఫోకస్ చేసుకోవాలి, మన సాంప్రదాయ ప్రకారంగా ఏవైనా అవకాశాలు ఉన్నాయా అని మనం ముందు ఆలోచిద్దాం. న్యాయంగా మన పూర్వీకులకి నాలెడ్జ్ పెరగడానికి, వాళ్ళ జ్ఞాపక శక్తి పెరగడానికి, వాళ్ళంత డెవలప్డ్గా ఉండడానికి కారణం ఫస్ట్ పాయింట్, మనం చదివే చదువు బ్రహ్మ ముహూర్తంలో చదవాలి. అంటే ఎప్పుడు బ్రహ్మ ముహూర్తం అంటే సూర్యోదయానికి ముందు, ఉదయం 6 గంటలకో 5:30కో సూర్యోదయం అనుకోండి. ఆ తెల్లవారుజామున 3 నుంచి 5 వరకు ఆ టైంలో ఏవైతే కష్టమైన టాపిక్స్ ఉన్నాయో, నేను చాలా సీరియస్గా చదవాలి, ఇవి నేను కష్టంగా ఫీల్ అయ్యే టాపిక్స్ ఉన్నాయి, నేను బాగా ప్రాక్టీస్ చేయాలి, ఈ టాపిక్ మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, అప్పుడే అది నాకు వస్తుంది అనుకునే టాపిక్స్ అన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకొని ఈ బ్రహ్మ ముహూర్తంలో చదువుకునేలాగా చేయాలి. సో ఆ బ్రహ్మ ముహూర్తంలో చదువుకునే ముందు ఖచ్చితంగా స్నానపానాదులు చేసుకొని దేవుడికి దండం పెట్టుకొని, వీలైతే దత్తాత్రేయ స్వామికి కానీ గురుడికి కానీ దండం పెట్టుకొని చదవడం ప్రారంభిస్తే మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే బ్రహ్మ ముహూర్తం ఆ సూర్యోదయానికి ముందున్న ముహూర్తంలో చదివితే అది గుర్తుండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. చాలా సులువుగా ఆ తాలూకా సబ్జెక్ట్ మనకి అర్థమయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలాగే చదువుతున్నప్పుడు కూడా రెగ్యులర్ ప్రాక్టీస్లో, అంటే రోజు చదువుకునే సమయం ముందు కాళ్ళు చేతులు కడుక్కొని దేవుడి మూలకు వెళ్ళి దండం పెట్టుకొని, మన పెద్దలు ఎవరైతే ఉన్నారో, మన పితృదేవతలు కావచ్చు, పెద్దలు కావచ్చు, లేదా మన ఇంటి ఆరాధ్య దైవం కావచ్చు, ఇష్టదైవం కావచ్చు, ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకొని ఈ చదువును నేను సద్వినియోగం చేస్తాను అని మీ పిల్లల మనసులో చెప్పించుకొని
అప్పుడు కానీ వాళ్ళకి చదివించడం ప్రారంభిస్తే చదువులో పిల్లలు చాలా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చాలామంది అనుకుంటారు ఇది ఒక చేదస్తమేమో, ఇలా దండం పెట్టినంత మాత్రాన చదువు వస్తుందా అంటే, వాడు చదువుకోవడానికి ఉన్న మార్గానికి అది ఉపయోగపడుతుంది. ఒక్కసారి ఆ దైవాన్ని ప్రార్థన చేయడమో లేకపోతే ఆ భగవంతుడిని కొలవడం వల్ల ఆ చదువు మీద తనకున్న కోరికని ఇష్టాన్ని చెప్పుకోవడం లాంటిది. అందుకే ఏ పనైనా చేసేటప్పుడు భగవంతుడి దండం పెట్టమని ఎందుకు చెప్తామంటే, అంటే భగవంతుడికి మనం విన్నవించుకోవడం, ఈ పని అంటే నాకు చాలా ఇష్టం, ఈ పని చేయడం వల్ల నాకు ఇంత లాభం ఉంది, నాకు ఈ పని ఎలాగైనా చేసే శక్తిని కల్పించు అని. అంతే కదమ్మా. అలాగే చదువు అనేది వాళ్ళకి అవసరం, విద్య అనేది వాళ్ళకి అవసరం. కాబట్టి ఆ కష్టం వాళ్ళకి తెలియకుండా ఉండాలి అంటే దాని మీద ఇష్టం పెరగాలి. ఆ ఇష్టం పెరిగేలాగా వాళ్ళని మనం తయారు చేయాలంటే ఆ చదువుకునే ముందు ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోమంటాం. తద్వారా ఒక పాజిటివ్ ఎనర్జీని ముందు క్రియేట్ చేసుకొని అప్పుడు కానీ చదివినట్లయితే మనకి మంచి అవకాశాలు, మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తంలో చదవడం అనేది మొట్టమొదటి పాయింట్. అది మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే రాత్రి ఇప్పుడు ఏం చేస్తున్నారు, 12, 1 గంట 2 దాకా చదువుతున్నారు. దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. మళ్ళీ నిద్రపోగానే అది మనకి మర్చిపోతాం. మళ్ళీ జనరల్గా ఈ ట్యూషన్లు ఇవన్నీ సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక పంపించడం ఇలా ఉంటుంది కదా గురువుగారు. అదే చెప్తున్నాను. అందుకే వీటిని మనం కాదనలేం. ఇప్పుడు ట్యూషన్ టైంని మనం 4 గంటలకు 3 గంటలకు పెట్టమంటే ఆయన పెట్టడు కదా. ఎందుకమ్మా అలా పెట్టేవాళ్ళు కూడా ఉన్నారుగా. నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు మా అనకాపల్లిలో మళ్ళీ మనకి వాళ్ళ వీధిలోనే మాకు ట్యూషన్ ఉండేది. ఆంజనేయ స్వామి గుడి ఎదురుగుండా ట్యూషన్ ఉండేది. మాకు ఎంత అదృష్టమో చూడండి. ఏంటంటే మా నాన్నగారు భయపడుతూ ఉండేవారు, మా పెద్ద అబ్బాయి బాగా చదువుతాడు, చిన్న అబ్బాయి కొంచెం చదువులో వెనకుంటాడు, అన్నిట్లో ముందుంటాడు, కానీ చిన్నప్పుడు చదువులో వెనకుండేవాడిని అని కొంచెం భయపడుతూ ఉండేవారు ఆయన. నేను 10th క్లాస్ పాస్ అవుతానా అని. మాకు ట్యూషన్ ఎన్ని గంటలకు పెట్టేవారో తెలుసా? తెల్లవారుజాము 4 గంటలకి 10th క్లాస్లో ట్యూషన్. సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం. ఆయన చెప్పేవారు లోపలికి వచ్చే ముందు ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుని లోపలికి రండి అని. మేము ఆ టెన్షన్తో ఆంజనేయ స్వామికి దండం పెట్టుకునేవాళ్ళం. స్వామి ఇగో నువ్వే కాపాడాలి, ఇంక ఏదేదో పాస్ చేయించకపోతే ఇంట్లో ఏ వేద పాఠశాలకు పంపించేస్తే మరి ఇంట్లో ఉండడం అవ్వదు, ఏదో అలా 10th పాస్ అయిపోతే ఇంటర్ జాయిన్ అయిపోవచ్చు అని దండం పెట్టుకునేవాళ్ళం. సో అక్కడ ఏమైంది, దైవబలం సంపాదించాం దండం పెట్టుకోవడం వల్ల. ఆ బ్రహ్మ ముహూర్తంలో మా ట్యూషన్ టీచర్ ఏం చేసేవారు, డివైడ్ చేసుకునేవారు. ఇందులో మనం చెప్పేస్తే చదువుకి వెళ్ళిపోయేవాళ్ళు ఎంతమంది, మనం కొంచెం దాంట్లో మిడిల్ ఎంతమంది, పర్వాలేదు వాళ్ళంతటా వాళ్ళు చదువుకునే టైపు పిల్లలు ఎంతమంది, అలా డివైడ్ చేసి వర్క్స్ని కూడా అలాగే డివైడ్ చేసేవారు. కంపల్సరీ ట్యూషన్లో ఆ 2 గంటలు ఉన్నామంటే ఇన్ని టాపిక్స్ చదివి అప్పచెప్పాలి, అప్పుడే నువ్వు ఇంటికి వెళ్తావు, లేకపోతే స్కూల్కి ఈరోజు వెళ్ళావు అని చెప్పేవాడు. ఖచ్చితంగా మేము కూడా ఆ తెల్లవారుజామున చదవడం వల్ల ఆ 4 గంటలకు వెళ్ళేవాళ్ళం, 6, 6:30 దాకా చదివేవాళ్ళం. చదవడం వల్ల ఏవో 1, 2 టాపిక్స్ అనేవి మాకు కవర్ అయిపోయేవి. అలా సంవత్సరం పాటు వెళ్తే ఏమైంది, మొత్తం టాపిక్స్ అన్నీ కవర్ అయ్యేవి, వెళ్ళి అలవాటు అయ్యేది, వెళ్ళి రాయడానికి ఉపయోగపడేది. ఇలాగే దైవభక్తి అలాగే శ్రద్ధ అవసరం అమ్మా. అందుకే తెల్లవారుజామున చదివితే బాగా గుర్తుంటాయి అనడానికి ఎవరో అక్కర్లేదు, నేనే ఎగ్జాంపుల్. సో మార్నింగ్ 4 గంటలకి బ్రహ్మ ముహూర్తంలో లేవడంతో పాటు కొంతమంది పిల్లలు మనం చూస్తే హాల్ టికెట్, పెన్ అవన్నీ గుడికి తీసుకెళ్తూ ఉంటారు వాళ్ళ ఎగ్జామ్స్ ముందు. సో అవి కూడా పాటించడం వల్ల మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. ఖచ్చితంగా వస్తుందమ్మా. ఎందుకంటే నమ్మకం ప్రధానం. అయితే హాల్ టికెట్ దేవుడి దగ్గర పెడితే దేవుడు వచ్చి మనకేం పరీక్ష రాస్తాడా అండి? చాలా మంది చెప్తారు టైం అయిపోతుంటే దేవుడి దగ్గర హాల్ టికెట్లు పెట్టాలి, పెన్నులు పెట్టి పూజ చేయడాలు ఎందుకండి అని. కానీ అది చాలా తప్పుడు ఆలోచన. అలా చెయ్యడం వల్ల ఆ పిల్లల్లో శ్రద్ధ పెరుగుతుంది, ఆ భక్తి వల్ల ఆ భగవంతుడి తాలూకా సహకారం కూడా ఖచ్చితంగా అందుతుంది. బాగా చదువుకున్న పిల్లాడు అక్కడికి వెళ్ళి రాసే సమయంలో మర్చిపోతే ఏం చేయగలడు, రాయగలడు. కానీ ఆ పరీక్షకు వెళ్ళే ముందు కొంచెం టైం తీసుకొనైనా సరే ఒక ఇంటికి దగ్గరలో ఉన్న దేవాలయంలో, నేను ఒక దగ్గరికే వెళ్ళండి అని నేను కూడా చెప్పను, నువ్వు పరీక్షకు వెళ్ళే మార్గంలో ఉన్న దేవాలయం దగ్గర ఒక్క నిమిషం ఆగి ప్రశాంతంగా ఆ దేవుడి దగ్గర హాల్ టికెట్ని లేదా పెన్ననో నీ సెంటిమెంట్ని బట్టి నువ్వు పెట్టుకొని మనస్ఫూర్తిగా స్వామి నేను కష్టపడి చదివాను కాబట్టి నేను మంచిగా రాసేలాగా నాకు సహకరించు అని అంటే ఆ భగవంతుడు కూడా సహకరిస్తాడు. ఎందుకంటే ఎవరండి వెళ్తారు హాల్ టికెట్ పట్టుకొని?
దేవుడి దగ్గరికి? కష్టపడి చదివిన వాళ్ళు వెళ్తారు, ఎందుకంటే వాళ్ళకే నమ్మకం ఉంటుంది. ఏమండి, నేనేమీ చదవలేదు, నాకేం సంబంధం లేదనేవాడు భయంతో కూడా వెళ్తాడు. కానీ వెళ్ళినా వాడికి తెలుసు వెళ్ళినా ఉపయోగం లేదని కదా. కాబట్టి నమ్మకం ప్రధానం, శ్రమ ప్రధానం. ఈ నమ్మకం, ఈ శ్రద్ధ, ఈ తాలూకా శ్రమ, ఈ మూడు కలిస్తే విజయం చాలా సులువుగా మన చేతిలోకి వచ్చేస్తుంది. కాబట్టి పిల్లలందరికీ, పిల్లల తల్లిదండ్రులకు కూడా చెప్తున్నాను, తెల్లవారుజాము లేచి మీ పిల్లల్ని చదివించండి. ఏవైతే కష్టతరమైనటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో మీ తాలూకా సిలబస్లో, ఆ కష్టమైన టాపిక్స్ అన్నింటినీ కూడా తెల్లవారుజామునే లేచి చదివించే ప్రయత్నం చేయండి. అది బ్రహ్మ ముహూర్తం, చాలా మంచి ముహూర్తం. దాంట్లో చదివితే ఎక్కువసేపు జ్ఞాపకం ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. పరీక్షలకు వెళ్ళేటప్పుడు మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి దేవాలయంలో వెళ్ళి ఆ భగవంతుడి పాదాల దగ్గర మీ తాలూకా నమస్కారాన్ని ఉంచి ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా మీరు పొంది చక్కగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారు కదా, టైం టేబుల్ ఫాలో అవడమే కాదు, ఏ టైంలో ఫాలో అవ్వాలో కూడా తెలుసుకోవాలి. సో మన స్కెడ్యూల్ మార్చుకొని నైట్ నుంచి మార్నింగ్కి షిఫ్ట్ అయ్యి ఎర్లీ మార్నింగ్ మన బ్రెయిన్ అనేది స్వచ్ఛంగా ఉంటుంది, దానికి ఏ ఆలోచన ఉండదు, ఏ థాట్ కూడా ఉండదు. అలాంటి టైంలో మనం ఇన్పుట్ ఇచ్చేసరికి స్టడీస్ అనేవి బాగుంటాయి. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ అటెండింగ్ ద ఎగ్జామ్స్ అండ్ ఆల్ ద బెస్ట్ టు పేరెంట్స్. చూసారు కదండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ డిజిటల్ మహిళా సాంప్రదాయ. నమస్తే.